ఈ నెల 29న అమావాస్య సూర్యగ్రహణంలోపు కొడుకు ఉన్న వారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందేనండి. కీడు జరగకుండా ఉంటుంది. ఇది నాకు తెలిసింది కొంత మీకు షేర్ చేస్తున్నానండి దీని గురించి అని చెప్పి. ఒక కొడుకు ఉన్న వాళ్ళు కంపల్సరిగా చేయవలసిన పరిష్కారం అండి సూర్యగ్రహణం తగలకుండా. రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అండి. ఈ 29 సూర్యగ్రహణం శనివారం, అంటే ఈ నెల 29 శనివారం అమావాస్య మధ్యాహ్నం 2:35 మొదలవుతుందండి. సాయంత్రం 6:13 ముగింపు అవుతుంది. ఈ ఒక కొడుకు ఉన్న పిల్లలకి ఈ సూర్యగ్రహణం కీడు శంకిస్తుందని పురోహితులు చెప్తున్నారండి. దాని పరిష్కారం కూడా మీకు చెప్తాను. మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మీకు ఏ విధంగా పరిష్కారం దీనికి చెయ్యాలో, ఏమేమి చెయ్యాలో అన్నది మీకు మొత్తం పూర్తిగా డీటెయిల్స్గా చాలామందికి ఇలాంటివేమీ నమ్మకం ఉండవండి, కానీ పక్కాగా పురోహితులే చెప్తున్నారు ఈ గ్రహణం రోజునాడు ఇలాగ జరగడం కీడు కేవలం ఒక్క మగపిల్లోడు ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుందండి. అది ఎలా ఏంటో అన్నది మీకు అంతా వివరించి చెప్తాను. ఒక్క మగపిల్లోడు ఉన్న తల్లులు 2 మగపిల్లలు ఉన్న తల్లుల దగ్గర నుంచి 5 రకాల గాజులు, ఏ రంగైనా పర్లేదు, నలుపు తెలుపు తప్ప 5 రకాల గాజులు వేయించుకోవాలి. లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొనైనా మనము గాజులు కొనుక్కొని వేసుకోవాలి. క్లారిటీగా మళ్ళీ చెప్తున్నాను, ఒక్క మగపిల్లడు ఉన్న తల్లులు మాత్రమే 2 మగపిల్లలు ఉన్న తల్లుల దగ్గర 5 రకాల గాజులు వేయించుకోవడం కానీ, అది ఏ రంగైనా పర్లేదండి, నలుపు తెలుపు తప్ప, మనమైనా డబ్బులు తీసుకొనైనా వేసుకోవాలి. అది శనివారం 29 అమావాస్య రోజు నాడు మాత్రమే వేసుకోవాలండి ఖచ్చితంగాన. దాని తర్వాత గ్రహణం పూర్తయిన తర్వాత శనేశ్వరి గుడికి వెళ్ళి పిల్లలతోటి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకోవాలి 9 సార్లు, 9 గ్రహాలకి. ఇలా చేయడం వల్ల ఆ రోజు కీడిపోయి మంచి జరుగుతుందని చెప్తున్నారు పురోహితులు. ఇది కంపల్సరిగా చెయ్యండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం చాలా నిజమండి. ఆకుపచ్చ గాజులు వేసుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నారు.